అని తప్పడు. ధర్మరాజు కాకుండా లోకమునకు హితం చెప్పాలి అంటే ఇద్దరు. ఒకరు వేదవ్యాసుడు, రెండవవాడు భీష్మాచార్యుడు. అసలు నిజానికి శాంతి పర్వం భీష్మాచార్యుల వారు చెప్పినటువంటి మాటలతో కూడుకుని ఉంటుంది. ఇప్పటికీ కూడా లోకంలో పెద్దలు ఒక నమ్మకమైన మాట చెప్తారు. ఎంత అశాంతిలో కొట్టాడుతున్నవాడైనా సరే శాంతి పర్వాన్ని కానీ చదివితే, శాంతి పర్వాన్ని కానీ తల మీద పెట్టుకున్న, శాంతి పర్వం మీద 2 పువ్వులు వేసి నమస్కారం చేసిన మనసులో శాంతి పొటమరిస్తుంది అంటారు. శాంతి పర్వం అంత శక్తివంతం. అసలు రామాయణం చదివితే ముందు సుందరకాండ చదివి బాలకాండ చదవాలి. మళ్ళీ బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, సుందరకాండ, యుద్ధకాండ చదువుతారు. అంటే మన ప్రమేయం లేకుండానే రామాయణం చదివేటప్పుడు సుందరకాండ పారాయణ అయి